విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారిగా కౌంటర్ ఇచ్చారండి. ఆయన లైఫ్లోనూ వైఎస్ఆర్సీపీ పుట్టినప్పుడు నుంచి మొదలు పెట్టుకుని మొట్టమొదటి కౌంటర్గా ఇదే చెప్పుకోవచ్చు. విలువలు విశ్వసనీయత ఉన్నాయి కాబట్టే పార్టీని వదిలేశాను, నీతో స్నేహం కూడా వదిలేశాను. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండవాన్ని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నా అణువున లేదు కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవులతో పాటు రాజకీయాల్ని వదులుకున్నానంటూ ట్విట్టర్ వేదికగా బదిలిచ్చారండి. ఫేస్ టు ఫేస్ కాదు, మీడియా ముఖంగానూ కూడా కాదు. ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్కౌంటర్ ఇచ్చినట్లుగా ఇచ్చారు. అయితే భయం లేదు కాబట్టి అన్ని పదవులను వదులుకున్నట్లు తెలిపారు. ఈ కౌంటర్తో విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఫైట్ మొదలైందని చెప్పుకోక తప్పదు. సాధారణంగా జగన్ వ్యాఖ్యలకు ఎప్పుడు కూడా కౌంటర్ ఇవ్వడం విజయసాయి రెడ్డి గారు. తొలిసారిగా గట్టిగా కౌంటర్ ఇవ్వడం ఇదే మొదలు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో అంతా ఇదే హాట్ టాపిక్ గా మారిందండి. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొక్కకుండా, అంటే ఆయన ఉన్నటువంటి A2 కేసుల వ్యవహారంలో పోలీసులు ఆయన ప్రలోభ పెట్టినట్టు అప్రూవర్గా మారు అన్నట్టుగా గతంలో మీడియాలో ఉన్నాం. నీకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను నోరు విప్పలేదని దాని అర్థం అండి. అందువల్ల నాకు క్యారెక్టర్ లేదని నువ్వు అనడం వల్ల ప్రజలు నీకే క్యారెక్టర్ లేదనుకుంటారని అర్థం వచ్చేట్టు విధంగా కూడా ట్వీట్ చేశాడు. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సాయి రెడ్డి జైల్మెంట్ అండి. జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కలో ఉండేవాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీకు క్యారెక్టర్ లేదు, నీకు విలువలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి విలువలు ఇచ్చినట్టు? తల్లికి చెల్లికి విలువ లేదనే, చంద్రబాబు నాయుడికి విలువ లేదనే, ఇక అతని పార్టీలో ఉన్నటువంటి విలువలు ఏంటంటే బోరుగడ్డ అనిల్కు పుష్కలంగా విలువలు ఉన్నట్టు, శ్రీరెడ్డికి అయితే మరీ ఎక్కువగా ఉన్నట్టండి. ఇలాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తూ ఉంటాడు. ఉదాహరణకి దువ్వాడ శ్రీనివాస్, అంబటి ఇలాంటి వాళ్ళగానే ఇతనికి విలువలు విశ్వసనీయత కనబడుతూ ఉంటాయి. కాబట్టి ముందు జగన్ 2.0లో కూడా ఇలాంటి వారికే ఎక్కువగా సీట్లు ఇవ్వడం, గెలిపించుకోవడం, పార్టీని మళ్లీ పునరుత్తేజం చేసుకోవడం అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న వాళ్ళు ఎవరికి విలువలు విశ్వసనీయత లేదండి. కేవలం అది కింటాలుగా కిలోలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందని చెప్పుకోవడానికే ఆయన చాలా కష్టపడతా ఉన్నాడు.